ఆకాష్ 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 నీకేమొచ్చింది? గోల్డ్ సార్ ఒక్కొక్క కేటగిరీ విచ్ కేటగిరీ? అండర్ 19 ఎక్కడైంది టోర్నమెంట్? టోర్నమెంట్ రామగుండం ఒకటి, ములుగు ఒకటి. ఇచ్చిన అండర్ 19, అండర్ 14 కరాటే ఛాంపియన్షిప్ పోటీలో జైత్యాలకు చెందిన చిన్నారులు రామ్ చరణ్, శ్రీజ, శివ ముగ్గురు కూడా ఈ ఉమ్మడి జిల్లాకు చెందిన టీంలో సెలెక్ట్ అయి రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించిన సందర్భంలో రామ్ చరణ్కు, శ్రీజకు, శివకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నిరంతరం కృషి చేస్తూ వాళ్ళకు మంచి కోచింగ్ ఇచ్చిన జగన్ కావచ్చు, వారికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన సోదరుడు ఆర్మూల పవన్ గారికి కూడా ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. జగిత్యాలకు చెందిన మన చిన్నారులు అటు అండర్ 19లో, అండర్ 14లో ఏదైతే స్టేట్ లెవెల్లో జరిగినాయో దాంట్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి 40 మంది పాల్గొంటే 3 గోల్డ్ మెడల్ కూడా మన జగిత్యాల పిల్లలకు మన జగన్ అదేవిధంగా పవన్ కోచింగ్ ఇచ్చిన వాళ్ళకి రావడం అనేది చాలా సంతోషం. మరి మనం మొదటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం. ఆత్మరక్షణ కోసం కావచ్చు, శారీరక దారుఢ్యం కోసం కావచ్చు, వీటన్నిటిలో కూడా ఈ ఆటల పోటీలు, ఈ కరాటే ఇవన్నీ కూడా నిరంతరం కొనసాగాలి. దీని వలన ఆ పిల్లల్లో మనోధైర్యం పెరుగుతుంది, మానసిక ఉల్లాసం ఉంటుంది, దాంతోపాటు ఏకాగ్రత ఉంటుంది, శారీరక దారుఢ్యం ఉండడంతో మెంటల్గా కూడా మనం స్ట్రాంగ్ అవుతాం. చదువులో కూడా వాళ్ళు ముందుంటారు. తల్లిదండ్రులకు కూడా నేను సూచన చేస్తా ఉన్నా, పిల్లలకు మంచి ఆటల పోటీలు కానీ ఇట్లాంటి ఆత్మరక్షణకు సంబంధించిన కరాటే, ఇలాంటి కుంఫు లాంటి ఆత్మరక్షణకు సంబంధించిన వాటిలో తప్పకుండా పిల్లలను చిన్నప్పటి నుంచే పాల్గొనే విధంగా చూడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ చాలా మరొక్కసారి జగన్కు, పవన్కు అభినందనలు తెలియజేస్తాను. ఆకాష్కు, పవన్కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.